ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇండియన్స్ అంటే హైయెస్ట్ ప్యాకేజీ తీసుకునే వాళ్ళు ఎక్కువ అమెరికన్స్ తక్కిన ఫారినర్స్ కంటే మన ఇండియన్స్ ఎక్కువ మోతాదులో డబ్బులు జీతాలు తీసుకుంటున్న వాళ్ళు అని చెప్పి మంచి పేరు మనకి. మంచి తెలివైన వాళ్ళని కూడా పేరు. మంచి జాబ్ చేస్తారు, కష్టపడతారు, చక్కగా చెప్పిన ప్రతి పని ఎంత టైం అయిందా ఇలా ఉందా అని చెప్పి అనకుండా మంచి పనివంతులు మన ఇండియన్స్ అని చెప్పి మంచి పేరుంది మన కంపెనీలో మన వాళ్ళకి. అలాగే ఇప్పుడు అమెరికన్స్ మన చూసి నవ్వుతున్నారట, ఎక్కిరిస్తున్నారట. ఏమని అంటే 60 నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇండియా నుంచి అమెరికాకు వచ్చి ఉద్యోగాలు ఊడిపోయిన తర్వాత షాపుల్లో పనిచేసుకోవడం, మా ఇంటి ముందు గుమ్మం ముందు కారిడార్లు అవన్నీ తొడవడాలు చిమ్మటాలు, క్లీనింగ్ సెక్షను, లేకపోతే లాండ్రీ పని చేయటం, లేదు అంటే వాళ్ళ పెట్స్ని కాసేపు వాకింగ్ తీసుకెళ్ళటానికి, లేదంటే వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా ఇళ్ళ ముందుకు వచ్చి అక్కడికి డస్ట్బిన్లు తీయాలన్నా లేకపోతే ఇంకేది ఏది పని చేయాలన్నా మేము చేస్తామని ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. మేము మా బలన పని చేస్తాం, మాకు ఏదైనా జీవనోపాధి కావాలి, మాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. ఇంకోటి షాపుల్లో, హోటల్స్లో, పెట్రోల్ బంకుల్లో ప్రతి చోట ఇండియన్స్ పనిచేస్తున్నారు. ఆఖరికి ట్రక్కు పెట్టుకుని దోశలు, ఇడ్లీలు ఇట్లాంటి ఫుడ్ కోర్టుల లాగా పెట్టుకుని అమ్ముకుంటున్నారు. దేనికి వచ్చినట్టు మా దేశం 60 నుంచి 70 lakhs ఖర్చు పెట్టుకుని దీనికోసమా అని హేళనగా నవ్వుతున్నారట. నవ్వితే నవ్వారులే, మీకెందుకు, మీ దారిని మీరు ఉండండి. అర్థమైందా? ఎందుకు అంటున్నానంటే ఒకడు ఎగతాళి చేశాడనో ఒకడు నవ్వాడని చెప్పో మన టాలెంట్ని మన శ్రమని మరి ఇన్నాళ్ళు మరి ఈ పనులన్నీ వాళ్ళు కూడా చేసుకుని బతకచ్చు కదా. బతకలేకపోయారు ఎందుకు? అది వాళ్ళకైతే ఇంతంత బట్టలు కొనుక్కుంటే సరిపోతుంది, మనకి ఒంటి నిండా బట్టలు కావాలి. వాళ్ళకి చెక్క ఇల్లు ఉంటే సరిపోతుంది, మనకి ప్యాలెస్ లాంటి ఇల్లు కావాలి. వాళ్ళకి మనకి ఖర్చుల్లో బోళ్ళు తేడా. వాళ్ళకి ఒక బర్గర్ తిన్నారంటే సరిపోతుంది, మనకి విందు భోజనం కావాలి. అందుకని మనం కష్టపడతాం, సంపాదించుకుంటాం. వాళ్ళు ఒక బర్గర్ కోసం, ఒక జత బట్టల కోసం సంపాదించుకుంటే వాళ్ళకి చాలు. కానీ మనం మన తరతరాలు సంపాదించుకుంటాం, మన తాత ముత్తాతలు కూడా మన తరతరాలు ఉండే విధంగా సంపాదిస్తారు. కానీ హేళన దేనికి చేయాలి? మనం కష్టపడతాం, సంపాదించుకుంటాం, దాచుకుంటాం. వాళ్ళు కూడా అదే పని చేయొచ్చు కదా. ఈరోజు వచ్చే అమెరికన్స్ని 60-70 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు, మా దేశం వచ్చారు అని హేళన చేయటాలు, ఎగతాళి చేయటాలు, ఇన్సల్ట్ చేయటాలు, జాతి అహంకారణ ధోరణి అనమాట అది. ఇవన్నీ చేస్తున్నారు. చేసేవాళ్ళు చేయనివ్వండి. ఇక నుంచి పిల్లలందరినీ చక్కగా ఇంటి పట్టు నుండి చదివించుకుని మన ఇండియాలోనే మంచి మంచి చదువులు చెప్పించుకోండి. యుద్ధాలు ఇలా వస్తున్నాయి, ఏ కాలేజీలు ఎక్కడ మూసేస్తారో తెలియదు, ఎక్కడ యుద్ధం జరుగుతుందో తెలియదు, ఏవి కూల్ చేస్తారో తెలియదు. మళ్ళీ పిల్లలు సగంలో చదువులు మానేసుకుని వస్తే దాని తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కాదు. అది హేళన చేసిన చోటే నెగ్గుకు రావాలి అంట నేనైతే. చేయండి, ఏం పర్వాలేదు, ఏమవుతుంది. చక్కగా ఎంతో కష్టపడి మీరు అక్కడికి వెళ్ళి తిండి ఉన్నా తిండి లేకపోయినా సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలి, తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించాలి అని చెప్పి వెళ్ళి చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీ దారిన మీరు ఉండండి. చేయలేని రోజు ఇండియాకి వచ్చేయండి. మన ఉద్యోగాలు, మన చదువులు, మన సంస్కృతి అన్నీ మనకి ఎట్లాగో తెలుసు. ఎంత కష్టపడాలో మనమే సొంత కంపెనీలు పెట్టుకుని ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. ఇలా నవ్వాల్సిన అవసరం లేదు, మన చూసి వేలెత్తి చూపించాల్సిన అవసరం అంతకంటే లేదు. అంతేనా?